ఉత్తరాంధ్రకి అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ గా తీసుకున్న భోగాపురం ఎయిర్పోర్ట్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ పెట్టి మా అందరికీ కూడా దశ నిర్దేశం చేయడం జరిగింది. ఆ స్ఫూర్తితో ఎప్పటికప్పుడు ఇక్కడికి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో రివ్యూ చేసుకొని ఎయిర్పోర్ట్ తాలూకా కార్యక్రమాలు అతి త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ అలాగే గవర్నమెంట్ సిబ్బంది అందరికీ కూడా ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్ గా ముందుకు నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఎవ్రీ మంత్ కూడా రివ్యూ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 5 నెలలు కూడా కంటిన్యూస్ గా చేశాం. తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ రావడం అలాగే మనకి మధ్యలో కోడ్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం వల్ల కోడ్ రావడం వల్ల ఒఫీషియల్ గా ఇక్కడ రివ్యూ చేసుకోలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తయిన వెంటనే ఏప్రిల్ నెలలో ఈ రోజు రివ్యూ చేసుకున్నాం. గతంలో చూసుకుంటే 10th November 2024లో లాస్ట్ విజిట్ చేసినప్పుడు అప్పుడు ఓవరాల్ గా ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ 49% జరిగింది. సుమారు హాఫ్ వేలో మనం రీచ్ అయిన తర్వాత ఈ 5 నెలల కాలంలో 71%కి ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా పనులు పూర్తి చేసుకునే దశలో ఉన్నాం. ఎర్త్ వర్క్స్ ఏవైతే ఎర్త్ వర్క్స్ ఎయిర్పోర్ట్ తాలూకా కాంపౌండ్ సైట్ లో మనం అందరూ కూడా చేయాల్సి ఉన్నాయో అది ఆల్మోస్ట్ 99.3% గతంలో జరిగితే ఇప్పుడు పూర్తిగా 100% ఎర్త్ వర్క్స్ అన్ని కూడా మనం సైట్ లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్ కి ముఖ్యమైనటువంటిది రన్వే తాలూకా పనులు 65% గతంలో జరిగితే ఇప్పుడు 97% రన్వే తాలూకా పనులు కూడా మనం పూర్తి చేసుకున్నాం. టాక్సీవే రన్వేకి అదనంగా ఉన్నటువంటి టాక్సీవే కూడా గతంలో 41% జరిగితే ఇప్పుడు 92% వరకు టాక్సీవే తాలూకా పనులు కూడా పూర్తి చేశాం. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ గతంలో ఇక్కడ మనకు కూర్చునే అవకాశం కూడా లేదు, అటువంటిది ఈ రోజు రూఫింగ్ కూడా ఈ రోజు చాలా వరకు కంప్లీట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ గతంలో 39% పూర్తయితే ఇప్పుడు 60% వరకు ఆ పనులు పూర్తి చేసే పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఏటీసీ టవర్ మనకు పెద్దగా కనిపించే టవర్ కూడా 44% గతంలో పూర్తయితే ఇప్పుడు 72% వరకు ఆ బిల్డింగ్స్ కూడా రీచ్ అయ్యాం. అదనంగా చుట్టుపక్కల ఉన్నటువంటి యాన్సిలరీ బిల్డింగ్స్ కూడా 29% పూర్తయితే 43%. అంటే ఒక అకౌంటబిలిటీ ఉండాలని మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయిందో కూడా స్పష్టంగా వాళ్ళందరి దృష్టిలో కూడా పెట్టే ప్రయత్నం ప్రభుత్వం తరపున మేము చేస్తున్నాం. మెయిన్ యాక్సెస్ రోడ్డు కూడా ఏదైతే ఎయిర్పోర్ట్ కి NH-16 నుంచి యాక్సెస్ ఏదైతే ఉందో దానికి కూడా పనులు ప్రారంభోత్సవం చేసి సుమారు 37% అది కూడా ఈ రోజు పూర్తి చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఈ రోజు ఎక్కడ చూసినా సరే భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా ఇమేజెస్ కొంతమంది డ్రోన్స్ లో షాట్స్ తీశారు, ఇక్కడికి వచ్చి కొంతమంది ఫిజికల్ గా చూశారు, సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ న్యూస్ లో చూసినా ఎంతో ఆసక్తిగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఇది ఒక టాప్ ప్రయారిటీ ప్రాజెక్ట్ గా మనం క్రియేట్ చేశాం. ఇది గ్రోత్ కి ఇది ఒక స్పార్క్ ఇచ్చే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అన్ని ఉన్నాయి, అన్ని వనరులు ఉన్నాయి, కష్టపడే వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ తీరా చూసిన తర్వాత సరైన ఉద్యోగ అవకాశాలు ఇక్కడ లేవు. అందుకని ఆర్థికంగా మనం వెనకబడి ఉన్నాం. ఆ గ్రోత్ పొటెన్షియల్ ని మళ్ళీ క్రియేట్ చేయాలనంటే ముఖ్యంగా మనం కనెక్టివిటీ ఇవ్వాలి. ఎక్కడ ఏ ల్యాండ్కైనా సరే ఏ ప్రాంతానికైనా మనం కనెక్టివిటీ ఎంత ఇంప్రూవ్ చేస్తే ఆ ప్రాంతం తాలూకా గ్రోత్ అంత చక్కగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. బ్రహ్మాండంగా గతంలో నేషనల్ హైవేని మనం డెవలప్ చేసుకున్నాం, 6 లేన్ కూడా అయ్యింది. మనకి విశాఖపట్నం నుంచి కాస్త ఇబ్బందిగా ఉందనంటే అనకాపల్లి నుంచి ప్యారలల్ గా మనం బైపాస్ కూడా మనం చక్కగా క్రియేట్ చేసుకొని అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు చేసుకున్నాం. పోర్ట్ల తాలూకా క్రియేటివిటీ పోర్ట్స్ చూసుకుంటే గంగవరం పోర్ట్, వైజాగ్ పోర్ట్ కూడా ఉన్నాయి, చాలా వరకు సాచురేట్ అయ్యాయి. దానికి అదనంగా ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు కూడా ఈ రోజు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే దశలో అది కూడా ఈ రోజు తీసుకొని వచ్చాం. ఇక ఎయిర్ కనెక్టివిటీ మనం ముఖ్యంగా ఇవ్వాలి. ఆ ఆలోచనతోనే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే అశోక్ గజపతిరాజు గారు ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ఉండి కేంద్ర మంత్రిగా ఇదే సివిల్ ఏవియేషన్ శాఖగా ఉంటే భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఎస్టాబ్లిష్ చేయాలని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు నడిపించారు. కానీ గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి పాలకుల వల్ల ఆలస్యం జరిగినా మనం వచ్చినప్పటికీ 23% జరిగితే కేవలం ఈ 9 నెలల్లో 23% నుంచి 71% పనులు ఈ రోజు తీసుకొని వచ్చాం. యాక్చువల్ కంప్లీషన్ డేటు డిసెంబర్ 2026 అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు జూన్ 26 కల్లా ఇది పూర్తి చేసి అందజేయాలని. దానికి అనుగుణంగా టైం లైన్స్ అన్ని కూడా మార్చుకొని
ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా స్పీడప్ చేసి ఈ రోజు కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. దేశంలో కూడా వస్తున్నటువంటి 3 అద్భుతమైన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లు. ఒకటి నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ ముంబైకి అదనంగా వస్తుంది. అలాగే జేవర్ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఢిల్లీకి అదనంగా వస్తుంది. మరొకటి ముఖ్యమైనటువంటిది మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఈ 3 ఎయిర్‌పోర్ట్‌లు కూడా మన దేశం తాలూకా రూపురేఖలు మార్చే స్థాయిలో అద్భుతంగా ఎక్కడికక్కడ నిర్మాణం జరుగుతున్నాయి. మరి ఇది కూడా మరొక సంవత్సర కాలంలో ఇది కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతున్నాం. ఇప్పుడే మన యాక్టివిటీ చూసుకుంటే ఇక్కడ ఎయిర్‌పోర్ట్ వస్తుంది కాబట్టి మన ఎయిర్‌పోర్ట్ తాలూకా డెవలపర్సే ఒక హోటల్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అది కూడా వచ్చే ఓపెనింగ్ టైంలోనే ఆ హోటల్ కూడా తాజ్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. తాజ్ సంస్థ ద్వారా ఆ హోటల్‌ను కూడా రన్ చేస్తారు. అలాగే చుట్టుపక్కల కూడా మనం చూసుకుంటే చాలా వరకు ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేసే విధంగా స్కూల్స్ అదనంగా కొత్త స్కూల్స్ రావడం, లేకపోతే హోటల్స్ రావడం, లేకపోతే అదర్ సర్వీస్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఇప్పుడిప్పుడే భోగాపురం చుట్టుపక్కల కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ప్రజలు వచ్చి ఏదో ఒక రకంగా ఒక కార్యక్రమం చేయాలని ఉత్సాహంగా చూస్తున్నారు. అక్కడ నుంచి మనం చూసుకుంటే ఖచ్చితంగా దాని తాలూకా బెనిఫిట్ కేవలం విజయనగరం, విశాఖపట్నం వరకే కాకుండా శ్రీకాకుళం జిల్లాకి కూడా వచ్చే విధంగా ఇక్కడ ఎయిర్‌పోర్ట్ ని భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. యాక్చువల్‌గా కల్చరల్ డిజైన్స్ కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మన ముగ్గులు గాని, మన తాలూకా కల్చర్ ట్రెడిషన్ అది కూడా ఉట్టిపడేలా ఇక్కడ ఇంటీరియర్స్ ను కూడా మనం డిజైన్ చేయడం జరుగుతుంది. అది కూడా చాలా చక్కగా ఒక ముందు చూపుతో మన తాలూకా ప్రాంతాన్ని ప్రతిబింబించేలా ఆ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎయిర్‌పోర్ట్ తాలూకా రన్‌వే లెంత్ 3.8 కిలోమీటర్స్ ఉంది. దేశంలో పెద్ద ఎయిర్‌పోర్ట్‌ల తాలూకా రన్‌వేలు ఎంత పొడవుగా ఉంటాయో అంత పొడవైనటువంటి రన్‌వే ఇక్కడ మనం నిర్మించుకున్నాం. అంటే కేవలం రేపు భవిష్యత్తులో ఉండే డిమాండ్‌కే కాకుండా పెద్ద ప్లేన్స్ కూడా ఇక్కడ ల్యాండ్ అవ్వాలనంటే ముందుగానే ముందు చూపుతో పెద్ద రన్‌వేని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కాబట్టి సుమారు 40 మిలియన్ కెపాసిటీ ఉండే ఎయిర్‌పోర్ట్‌గా ఇది తయారు చేయొచ్చు మనం భవిష్యత్తులో కూడా. విశాఖపట్నంకి ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వరకు పూర్తిగా ఇక్కడ ఉండే డిమాండ్ ని కేటర్ చేసే విధంగా ఎయిర్‌పోర్ట్ మనకందరికీ కూడా ఉపయోగపడబోతుంది. వీలైనంత త్వరగా చేయాలనే ప్రయత్నంతో ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్లు కూడా చేస్తున్నాం. చాలా సాటిస్ఫాక్టరీగా వాళ్ళు కూడా సహకరిస్తూ అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు నడిపిస్తున్నారు. జిఎంఆర్ సంస్థకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్థానికంగా చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొని రావడం జరుగుతుంది. మరి దానికి సంబంధించి స్థానిక ఎంపీ గారు అప్పలనాయుడు గారు, అలాగే మంత్రివర్యులు శ్రీనివాస్ గారు, కలెక్టర్ గారు అందరితో కూడా ఎప్పటికప్పుడు డిస్కస్ చేసి ఇది కూడా మనం ఇంకా కొంచెం డెప్త్ లోకి వెళ్ళి సమస్యలు ఎందుకు వచ్చాయని చూస్తే గత 5 సంవత్సరాలు అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం దీని మీద సరైనటువంటి దృష్టి పెట్టకొకటి, రెండోది జెన్యున్ గా ఏ సమస్యను కూడా డీల్ చేయాలన్న ఆలోచన కూడా అప్పుడు లేదు. అందుకనే ఏ సమస్యన పరిష్కరిద్దామని జెన్యునిటీతో మనం వెళ్తే ఎక్కడికక్కడ అవినీతి కార్యక్రమాలు కానీ లేకపోతే అవకతవకలు కానీ ఇవి కూడా కొన్ని కనబడుతున్నాయి. అయితే మాకు కావాల్సింది ఫస్ట్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి. ఎవరైతే ఎయిర్‌పోర్ట్ కోసం కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళెవరు కూడా నష్టపోకుండా ఉండాలి. ఆ ఉద్దేశంతో మేము కూడా డిస్కస్ చేస్తున్నాం. ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టి ఈ ఇష్యూస్ ని ఎలా సెటిల్ చేయాలో ఒక డైరెక్షన్ తీసుకొని ముందుకు కూడా నడుస్తామని స్థానిక ప్రజానికం ఎవరైతే వాళ్ళు కూడా దీంతో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.